వార్తల వివరాలు చూస్తే ఉగ్రవాదంపై పోరాటంలో కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రభుత్వం అండగా నిలుస్తారని, ఉగ్రవాదులకు సరైన సమాధానం చెప్పేలా కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీతో అన్నారు. పహల్గాంలో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందని చెప్పారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారం కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మేరకు తన సంఘీభావం తెలియజేశారు. ఉగ్రవాదులది పిరికిపంద చర్య అని, హింసను ఖండిస్తున్నామని ఈ సందర్భంగా అన్నారు. పహల్గాం బాధితుల కుటుంబాలకు అండగా నిలుస్తామని తెలియజేశారు. భారతదేశ భద్రతను కాపాడే విషయంలో మోదీ నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. మే 2న చేపట్టే రాజధాని పనుల పునః ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. అమరావతిలో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలను ప్రధానికి వివరించారు. దీనిపై స్పందించిన ప్రధాని రాజధాని నిర్మాణానికి సంబంధించిన పలు సూచనలు చేశారు. అమరావతిలో పచ్చదనం పెంచేందుకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలని, ఇందుకోసం మియావాకీ విధానాన్ని అమలు చేయాలని సూచించారు. పనులు పునఃప్రారంభించే కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని RINL గురించి ప్రధానికి సీఎం వివరించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్రం ఆమోదం తెలిపినందుకు సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. NTPC, ఆర్సిలర్ మిట్టల్, నిపాన్ స్టీల్ ప్లాంట్కు మద్దతు, అలాగే BPCL రిఫైనరీ మంజూరు విషయంలోనూ ప్రధానికి ధన్యవాదాలు తెలియజేశారు. ఆర్మ్కో భాగస్వామ్యాన్ని ఖరారు చేయడంలో అదనపు ప్రయోజనం కలుగుతుందన్నారు. ఈసారి రాష్ట్ర పర్యటనలో శ్రీశైలం కూడా సందర్శించాలని నరేంద్ర మోదీని చంద్రబాబు కోరారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై తక్షణం నివేదిక ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు PCCFకు ఆదేశాలిస్తూ విచారణ చేసి సత్వరమే నివేదిక ఇవ్వాలన్నారు. షిరిడి సాయి కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్ధీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారని, అటవీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని వచ్చిన మీడియా కథనాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పరిశీలించి అధికారులతో సమీక్షించారు. భూ కేటాయింపులు సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని, కేటాయింపుల ప్రక్రియపైన వివరాలు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఆదేశించారు. జగన్ జమానాలో జరిగిన లిక్కర్ స్కామ్ అంతర్జాతీయ కుంభకోణమని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. మద్యం కుంభకోణంలో అసలు బిగ్ బాస్ ను జైలుకు పంపాలని డిమాండ్ చేశారు. వెంటనే కేంద్రం జోక్యం చేసుకుని CBI, EDని రంగంలోకి దింపాలని కోరారు. బిగ్ బాస్ దురాశ వల్ల నాసిరకం మద్యం తాగి ఎందరో ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. మద్యంతో పేదల ప్రాణాలు తీయటం క్షమించరాని నేరమని సోమిరెడ్డి దుయ్యబట్టారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. నేను అనేది ఏంటంటే, బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది CIDకి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అన్అఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క, CID లెక్క, నేను తర్వాత కూర విషయాలు చెప్తా. 3,200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? ఎవరికి వాళ్ళు క్వాలిటీ చేసి సరుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ టెస్టులు చేసి అవి అలో చేస్తే అఫిషియల్గా, మీ మాదిరిగా అనఫిషియల్గా కాదు, మీ మాదిరిగా డిజిటల్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఆయన జగన్మోహన్ రెడ్డి పెద్ద ఉపన్యాసం ఇస్తున్నాడు మొన్న. దురదృష్టం. మహిళా సాధికారతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యున్నతికి పెద్దపీట వేస్తోందన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ప్రభుత్వ పరంగా సామూహిక సీమంతాలు జరిపేవారమని, వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించిందన్నారు. మరలా ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వ పాలనలో మహిళా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ సామూహిక సీమంతం కార్యక్రమాలు సైతం పునరుద్ధరించామన్నారు.
విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 64వ డివిజన్ కండ్రికలో డివిజన్ టీడీపీ అధ్యక్షుడు కె రవికుమార్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో గర్భిణీ మహిళలకు సామూహిక సీమంతం కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్టింటిలో మహిళలకు ఏ విధంగా సీమంతం జరుగుతుందో ఆ విధంగా సామూహిక సీమంతాలను జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మహిళలకు పసుపు, కుంకుమ, చీర, జాకెట్, గాజులు, పువ్వులు, ఐసీడీఎస్ ద్వారా మందులు, పోషకాహారం, స్వీట్స్ అందించి సీమంతాన్ని జరిపించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ సెంట్రల్ నియోజకవర్గంలో 21వ డివిజన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలియజేశారు. గర్భిణీ మహిళలకు ప్రభుత్వ ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషకాహారాన్ని అందించడమే కాకుండా గర్భిణీకి సుఖప్రసవం అయ్యే వరకు వైద్య సేవలను సైతం ఉచితంగా అందిస్తామన్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. మహిళలకు ఎన్నికల హామీగా ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను అందిస్తున్నామన్నారు. రానున్న కాలంలో ఉచితంగా ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పిస్తామన్నారు. డ్వాక్రా పథకం ద్వారా మహిళా ఆర్థిక స్వావలంబన దిశగా చేయూత అందిస్తున్నామన్నారు. స్వయం ఉపాధి కల్పనపై దృష్టి సారించి కుట్టు శిక్షణ కార్యక్రమాలు ప్రభుత్వ పరంగా చేపడుతున్నామన్నారు. మహిళా సంక్షేమంకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సామూహిక సీమంతం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డివిజన్ టీడీపీ కమిటీ అధ్యక్షుడు రవికుమార్ దంపతులను అభినందించారు. గర్భిణీ మహిళలకు సీమంతం కార్యక్రమం అనంతరం భోజనాలను సైతం ఏర్పాటు చేయగా ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్వయంగా మహిళలకు పోషకాహారంతో కూడిన భోజనాలను వడ్డించారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అన్ని రకాలుగా మహిళలకి ప్రాధాన్యత, మహిళలకి అన్ని రకాలుగా భద్రత ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఇది నియోజకవర్గ స్థాయిలో అన్ని చోట్ల కూడా చేస్తాం. 21 డివిజన్లో మా అంగన్వాడీ లిస్టు దగ్గర ఉన్నటువంటి ప్రతి గర్భిణీకి, ప్రతి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి గర్భిణీ స్త్రీకి శ్రీమంతం చేస్తాం. వాళ్ళకి బట్టలు పెట్టి పుట్టింటి వాళ్ళు ఏ విధంగా శ్రీమంతం చేస్తారో ఆ విధంగా చేసి చక్కగా వాళ్ళకి రేపు రాబోయే రోజుల్లో చక్కటి డెలివరీ అయ్యేటట్టుగా కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసి పౌష్టికాహారం అంగన్వాడీ ద్వారా వాళ్ళకి ఏ విటమిన్ డెఫిషియన్సీ కానీ పౌష్టిక లోపాలు లేనటువంటి ఆహారాన్ని ఇచ్చి పౌష్టికాహారాన్ని ఇచ్చి అన్ని రకాలుగా వాళ్ళకి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ మా గర్భిణీ స్త్రీ సోదరీమణులందరూ కూడా చక్కటి ప్రభుత్వం ఇస్తున్నట్టు పథకాల్ని తీసుకొని చక్కటి బిడ్డల్ని ప్రసవించాలని అందరికి కూడా హృదయపూర్వకంగా దీవిస్తాం. 64వ డివిజన్లో మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి బోండా ఉమామహేశ్వరరావు గారు హాజరయ్యి తన అక్క చెల్లెళ్ళందరినీ తోబుట్టులాగా 25 మందికి ఈ 64వ డివిజన్లో 13 అంగన్వాడీ కేంద్రాల్లో 25 మంది సభ్యుల్ని ఈ 7వ నెల నుంచి 9వ నెల వరకు ఉన్న గర్భిణీ స్త్రీలందరికీ కూడా చీర, సారె, పళ్ళు, పూలు అన్ని రకాలుగా ఈ సారె అందించి ఘనంగా సత్కరించారు. ఉమామహేశ్వరరావు గారు ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం జరిగింది. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వచ్చే నెల మే 2వ తేదీన ప్రధానమంత్రి గన్నవరం విమానాశ్రయానికి విచ్చేస్తున్న నేపథ్యంలో అన్ని రకాల పనులు, ఏర్పాట్లు ఈ నెల 28వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి, రాష్ట్ర హెల్త్ కమిషనర్ వీరపాండ్యన్ అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి కొంత సమయం విమానాశ్రయంలో గడిపే అవకాశం ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండి కావలసిన ఏర్పాట్లన్నీ జాగ్రత్తగా చేయాలన్నారు. మే నెల 2వ తేదీన అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయం చేరుకోనున్న నేపథ్యంలో రాష్ట్ర కార్యక్రమ నోడల్ అధికారి, కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు, సంయుక్త కలెక్టర్ గీతాంజలి శర్మలతో కలిసి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో చుట్టూ కలియ తిరిగి ముందస్తు భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. తొలుత వారు అంతర్జాతీయ టెర్మినల్ వద్ద వీఐపీ విరామశాల, ఆగమనం, నిర్గమన ప్రదేశాలు పరిశీలించారు. అనంతరం రాష్ట్ర నోడల్ అధికారి, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలతో కలిసి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం నోడల్ అధికారి మాట్లాడుతూ ఈ నెల 28వ తేదీన ఎస్పీజీ వారు రానున్నారని, వారు ఆ రోజు సాయంత్రం అధికారులందరితో సమావేశం నిర్వహించి ఏర్పాట్లను సమీక్షిస్తారన్నారు. అలాగా జిల్లా కలెక్టర్ ఎవరికి అప్పగించిన పనులు, ఏర్పాట్లు అని కూడా తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. విమానం దిగాక ప్రధానమంత్రి పర్యటించే మార్గంలో ఎలాంటి రాకపోకలు కానీ, నిర్మాణాలు కానీ లేకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు.
ప్రధానమంత్రి కొంత సమయం విమానాశ్రయంలో గడిపే అవకాశం ఉన్నందున అందరూ కూడా అప్రమత్తంగా ఉండి కావాల్సిన ఏర్పాట్లు అన్ని జాగ్రత్తలు చూసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ నోడల్ అధికారికి వివరిస్తూ ప్రధానమంత్రికి అత్యవసర వైద్యం అందించేందుకు అంబులెన్స్, మందులు సిద్ధంగా ఉంచుకోవాలని, సిద్ధార్థ కళాశాలలో ఆసుపత్రికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని, 10 ఫైర్ టెండర్లు అందుబాటులో ఉంచుకోవాలని, సురక్షిత ఆహారం జాగ్రత్తగా పరీక్షించుటకు బృందాలను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు నోడల్ అధికారి వీరపాండ్యన్ సూచించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ని తమిళనాడుకు చెందిన సీనియర్ రాజకీయ నాయకుడు, రచయిత, పర్యావరణ పోరాట నాయకుడు కెఎస్ రాధాకృష్ణన్ మర్యాదపూర్వకంగా శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్తమాన తమిళనాడు రాజకీయాలు, భాషా సంస్కృతి, పర్యావరణ పరిరక్షణ సంబంధిత అంశాలు చర్చకు వచ్చాయి. పర్యావరణ పరమైన విషయాల్లో రైతాంగ పోరాటం, కన్నగి ఆలయం విషయమై కేరళ ప్రభుత్వంతో సాగిన న్యాయ పోరాటంలో తన పాత్రను రాధాకృష్ణన్ తెలియజేశారు. పశ్చిమ కనుమలలో పర్యావరణ పరిరక్షణకి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో చేసిన పోరాటాన్ని వివరించారు. ఈ సందర్భంగా రాజకీయంగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి నెడుమారన్, ఈవీకే సంపత్ లాంటి నాయకులతో ఉన్న అనుబంధాన్ని ఆయన ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ ని సత్కరించి కరుంగాలి కంబును బహుకరించారు. కరుంగాలి కంబుకి ఇరువైపులా పవిత్రమైన పంచలోహాలతో కూడిన క్యాప్స్ ఉంటాయని రాధాకృష్ణన్ వివరించారు. నగర పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాలలో అణువణువు క్షుణ్ణంగా సోదాలు చేయడం జరుగుతుందని ఏడీసీబీ గుండం రామకృష్ణ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాల విక్రయాలు మరియు వినియోగంపై అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీయడం జరిగిందని, శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఎన్టీఆర్ జిల్లా నందు శాంతి భద్రతల పరిరక్షణ చర్యల్లో భాగంగా సంఘ వ్యతిరేక శక్తులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులు, సామాన్య ప్రజానీకాన్ని ఇబ్బందులకు గురిచేసే వారిని గుర్తించే దిశగా ప్రజలకు మేమున్నామనే భరోసా ఇచ్చేందుకు నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ఇన్ఛార్జ్ డీసీపీ జి గుండం రామకృష్ణ, నార్త్ ఏసీపీ డాక్టర్ కె శ్రవంతి రాయ్, పశ్చిమ జోన్ ఇన్స్పెక్టర్లు కృష్ణమోహన్, బి వెంకటేశ్వర్లు, శ్రీ లక్ష్మీనారాయణ, చిన్నకొండలరావు, గురుప్రకాష్ గారు వారి సిబ్బందితో మొత్తం 100 మంది అధికారులు మరియు సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్లోని నార్త్ డివిజన్ ఉన్న పోలీస్ స్టేషన్ పరిధిలోని వాంబే కాలనీ ఏ బ్లాక్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు తెల్లవారుజామున కార్డన్ సర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీలో 73 వాహనాలను తనిఖీ చేయగా సరైన పత్రాలు లేని 16 వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగింది. సుమారు 512 ప్లాట్లను మరియు 1042 మంది నివాసితులను తనిఖీ చేసి వారిలో ఐరిస్ వాహనం ద్వారా 83 మందిని తనిఖీ చేసి 2 రౌడీ షీటర్లు, 1 క్రైమ్ ఇన్స్పెక్టర్ షీటర్ మరియు 2 పాత కేసుల్లో నిందితులను మొత్తం 5 మందిని గుర్తించడం జరిగింది. ఈ సందర్భంగా ఏడీసీపీ గుండం రామకృష్ణ మాట్లాడుతూ ప్రతిరోజు అన్ని ముఖ్య ప్రదేశాల్లో కార్డన్ సర్చ్, ఆకస్మిక తనిఖీలు, వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిరంతరం నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి ఘర్షణలకు ఆస్కారం లేకుండా అసత్య ప్రచారాలు నియంత్రించేలా పోలీసులు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఆర్డినెన్స్ ఆపరేషన్స్ అంతా విస్తృతంగా నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా లాస్ట్ వీక్ మనం ఎక్స్ప్లెయిన్ చేశారు మా డివిజన్లో, మా జోన్లో. అలాగే ఇప్పుడు నిన్న ప్లేస్ లిమిట్స్ చేస్తున్నాము. అలాగే నెక్స్ట్ వీక్ కానీ ఇంకో ప్లేస్ లిమిట్స్ నిర్వహించడం జరుగుతుంది. ఇదే కాకుండా రెగ్యులర్గా వెహికల్ చెకింగ్, లాజిస్టిక్ చెకింగ్, బస్సెస్ చెకింగ్ అన్నీ కూడా యాజ్ పార్ట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసింగ్ పోలీస్ వారు నిర్వహిస్తూ ఉంటారు. సో పబ్లిక్ అందరూ కూడా దయచేసి కోఆపరేట్ చేయాలి. పబ్లిక్ అందరికీ ముఖ్యం ఏంటంటే మీ వెహికల్స్కి ఏదైనా నంబర్స్ కానీ నెంబర్ ప్లేట్స్ లేకుండా కానీ మీరు ట్రావెల్ చేస్తూ హెల్మెట్ లేకుండా ట్రావెల్ చేస్తే ఖచ్చితంగా ఫైన్స్ అనేది వేయడం జరుగుతుంది. కొత్త ఎన్డీ యాక్ట్ ప్రకారం ఫైన్స్ అన్నీ కూడా రివైజ్ చేశారు. ఇప్పుడు అధికంగా ఫైన్స్ ఉంటాయి కాబట్టి అందులో పబ్లిక్ అందరూ కూడా కోఆపరేట్ చేసి అవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఫాలో అయితే ఇట్ విల్ బి హ్యాపీ. రాష్ట్రంలో రైతులెవరూ ధాన్యాన్ని మద్దతు ధర కంటే తక్కువకు అమ్మవద్దని ఏపీ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుమ్మన వెంకటేశ్వరరావు కోరారు. ధాన్యం సేకరణ నిలిపివేశారన్న వదంతులను నమ్మవద్దని కోరారు. రైతుల వద్ద ఉన్న ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రైస్ మిల్లర్స్ అసోసియేషన్ హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం అధ్యక్షులు గుమ్మన వెంకటేశ్వరరావు మాట్లాడారు. రైస్ మిల్లర్లు రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని చెప్పారు. నాణ్యత తక్కువగా ఉన్న ధాన్యం, అధిక తేమ కలిగి ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం లేని ధాన్యాన్ని కొంత ధర తగ్గించి కొని ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. ధాన్యం సేకరణ నిలిపివేశారన్న వదంతులను నమ్మవద్దని కోరారు. రైతుల వద్ద ఉన్న ప్రభుత్వ నాణ్యత ప్రమాణాలు కలిగిన ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేసేందుకు
రైస్ మిల్లర్లు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. ఎవరైనా రైస్ మిల్లర్లు మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయకపోతే 7386623036 నెంబర్కు ఫోన్ చేయాలని కోరారు. నాణ్యతా ప్రమాణాలు ఎలా ఉన్నాయి? అది నెమ్ము 17% ఉందా, 24% ఉందా, 27% ఉందా? మేము ప్రభుత్వానికి 17% నమ్మున్న నింబుతో ఉన్న ధాన్యం కొంటే కానీ 67% పచ్చి బియ్యం కానీ 68% బాయిల్డ్ బియ్యం కానీ ఇవ్వలేము. అదే 1% పెరిగే కొద్దీ ఆ 1% ద్వారా మాకు దిగుబడి తగ్గిపోతుంది. కాబట్టి మాయిచరు మా మిల్లర్స్ ఎవరన్నా కానీ మాయిచరులో మోసం చేసిన ఎడల ముఖ్యమంత్రి గారు ఈ మధ్య మాయిచరు మీటర్లు కూడా ఈ ఆర్ఎస్ కోవిడ్లో ఉన్న మీటరు తర్వాత మిల్లుల్లో ఉన్న మీటరు రెండు కూడా ఒకటే కావాలంటంతో ఇండస్ట్రీ అంతా కూడా కొత్త మీటర్లు కూడా ఇవాళ కొనుగోలు చేసి మీటర్లు అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎక్కడైనా కానీ స్టే ఇన్సిడెంట్లు ఉన్నా ఎవరన్నా కానీ తెలివి తక్కువ పనులు చేసి ఎక్కువ మాయిచర్లు చూపించిన వాళ్ళ మాకు అసోసియేషన్స్ చూపించవచ్చు. అలాగే ఆ దగ్గరలో ఉన్న 2-3 రైతులను కనుక రుజువు చేసుకుంటే అటువంటి ఇబ్బందులు ఏమైనా ఉంటా కూడా మనం దాన్ని అధిగమించవచ్చు. ఇతర దేశాలకు ఎగుమతి కనుక చేస్తున్నట్టయితే ఎక్కువ రేటు రాబట్టి కొనుగోలు చేయడానికి ముందుకు వస్తారు మన మిల్లర్స్. కాబట్టి ప్రభుత్వం గారు చేయటమే కాకుండా మా రైస్ మిల్లర్స్ కూడా బహిరంగ మార్కెట్లో వర్కింగ్ చేసి అమ్ముకోవడానికి విరివిగా దాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వమే కాకుండా మా రైస్ మిల్లర్స్ కూడా ధాన్యం కొనుగోలు చేస్తారు. ఎవరు కూడా ఆధారపడి తక్కువ రేటుకి అమ్ముకోవద్దని చెప్పి రైతులకి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మరి ఇటీవల గత 2 సంవత్సరాల నుంచి రైతులు కూడా కూలీల కొరత వలన హార్వెస్టర్లు వరి యంత్రాలు తీసుకురావడం, ఒకే రోజు లక్షల టన్నులు ధాన్యం మార్కెట్లో రావటం, ఆ వచ్చిన దాన్ని 25% 26% మాయిచర్ ఉంటాన్న 24 గంటలు అమ్ముకోకపోతే ధాన్యం చెడిపోతుంది ఉద్దేశంతో ఆ యొక్క వీక్నెస్తో అమ్ముకోవాల్సి వస్తుంది. మరి లాగనే రైతులు కుప్పల నుండి వేసుకొని మార్కెట్ ఎప్పుడు వస్తే అప్పుడు దానికి అమ్ముకునే విధంగా నూర్పిడి చేసే విధంగా అయితే మా ఎక్కువ రేటు రాబట్టడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం కూడా మరి చిన్న ట్రైర్లు అనేది కల్లాలనేది తెలంగాణ గవర్నమెంట్ లాగా కల్లాలనేది పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి చీరాల వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నకరికల్లు మండలం శాంతినగర్ వద్ద బోల్తా పడింది. బస్సు బోల్తా పడే సమయానికి 25 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. ప్రమాదంలో 5గురు గాయపడ్డారు. అయితే బస్సు శిథిలాల మధ్య ఓ మహిళ ఇరుక్కుపోయింది. మహిళలను కాపాడటానికి క్రేన్లను రంగంలోకి దించారు. బస్సు పగలగొట్టి 2 గంటల పాటు కష్టపడి బస్సులో ఇరుక్కుపోయిన మహిళను పోలీసులు కాపాడారు. గాయపడిన వారిని హాస్పిటల్కి తరలించారు. మితిమీరిన వేగంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. అతి వేగంగాని అన్నది కరెక్ట్ కాదు. అది డ్రైవర్ ఆ విధంగా వెళ్ళడానిటువంటిది క్లీనర్ని వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏమైనప్పటికీ కూడా ఇమీడియట్గా గోల్డెన్ అవర్ ఏదైతే ఉందో ఆ 1 అవర్ మేనేజ్మెంట్లో పోలీసు స్థానికులు మీడియా వాళ్ళు కూడా ఇమీడియట్గా వచ్చి అందరికీ ఇన్ఫార్మ్ చేసి చేయడం వల్ల కలిసి సర్వైవ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే పోలీస్ మెన్ కానీ స్థానికులు కానీ అమ్మాయిని రక్షించడానికి సహాయపడ్డారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మనకి అవార్డు కూడా అందజేయడం జరిగింది. ఆమె కూడా సేఫ్గానే ఉంది. ఆమె కూడా గమనించడం జరిగింది. ఎవరికి ఎటువంటి ప్రాణహాని విద్యార్థులు చదువులో మాత్రమే కాకుండా జీవితంలో కూడా విజయాన్ని సాధించాలంటే క్రమశిక్షణ తప్పనిసరిగా అవసరమని ప్రముఖ మోటివేటర్ సోమేశ్వరరావు తెలిపారు. విజయవాడలోని సాయి మేధా కోచింగ్ సెంటర్లో డైరెక్టర్ మజ్జిగ బాలకృష్ణ నేతృత్వంలో నిర్వహించిన క్రమశిక్షణ, నడవడిక, ఉద్యోగ అవకాశాలు అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన ముఖ్య వక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమేశ్వరరావు మాట్లాడుతూ ఈ రోజుల్లో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాలు చదువుతో పరిమితం కాకుండా తమ నడవడిక, ప్రవర్తన, సమయ పాలనపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన అవసరం ఉందన్నారు. క్రమశిక్షణను జీవనశైలి భాగంగా మలుచుకున్న విద్యార్థులు ఏ రంగంలోనైనా అత్యుత్తమ విజయాలు సాధించగలరని చెప్పారు. క్రమశిక్షణతో పాటు నైతిక విలువలు, ఆత్మవిశ్వాసం, సంయమనం వంటి అంశాలు కూడా విద్యార్థుల ప్రగతిలో కీలక పాత్ర పోషిస్తాయని సోమేశ్వరరావు వివరించారు. ఈ కార్యక్రమంలో ఈసెట్ 2025కు సిద్ధమవుతున్న విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తూ సోమేశ్వరరావు వారికి ప్రేరణాత్మక సూచనలు చేశారు. కానీ మనం ఏదైనా ఒక తప్పు మార్గం తప్పుగా వెళ్తున్నాం అనుకుంటే అది మన అంతరాత్మ ఘోషిస్తుంది. అమ్మ మా నాన్నగారికి చెప్పి నేను ఏదో క్లాస్లో చెప్పి సినిమాకి వచ్చాను అనుకుంటా లేదా? మీరు చిన్న తప్పు చేశారనుకో మీరేం లోపల ఎదుర్కొంటారా? ఒక విధమైన ఇది వస్తుంది మీకు. సో అటువంటి చేయకుండా ఏదైనా ఉంటే ఇంట్లో కూడా బ్యాంక్ చెప్పాడు ఇవాళ సినిమాకి వెళ్తాం లేకపోతే అలా అని చెప్పేసి మీరు
స్మోకింగ్ కానీ అటువంటివి దయచేసి ఎప్పుడు కూడా వాటి జోలికి వెళ్ళమాట. రెండోది ఏంటంటే చెడగొర ఉంటారు. అదే తర్వాత నీకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరు, నీకు నువ్వే తీర్చేసుకోవాలి అంతేగాని. రెండోది ఏంటంటే మీరు అందరూ మంచి భవిష్యత్తు ఉన్నవాళ్ళు, మీరు బాగా చదవండి, ప్రతిదీ కూడా మీ ఫ్యూచర్ ప్లాన్తో మీరు ఈరోజు ఇది చేసుకోవాలని. ఎందుకంటే ఇంకోటి హిందీలో ఫ్యామిలీ కల్కా కామ్ ఆజ్కా కామ్ అది చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళాక ఒకసారి రివిజన్ చేసుకోండి, ఏదైనా వెంటనే చేసుకుంటే మీకు వేరే క్లాస్లో అవసరం లేదు. ఇక్కడ చెప్పింది ఫ్యాకల్టీ చెప్పింది. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.